కొత్తగా సీజేపీ అనే ఒక పార్టీ వచ్చింది. అంటే కాక్రోచ్ జనతా పార్టీ. కాక్రోచ్ జనతా పార్టీ గత కొన్ని రోజుల నుంచి, ఒక 4, 5 రోజుల నుంచి ఒక ఊపు ఊపేస్తుంది. నరేంద్ర మోదీని వణికిస్తుంది, అమిత్ షాని వణికిస్తుంది, బీజేపీని కదిలించబోతుంది అంటున్నారు. తప్పేమీ లేదు. ఒక రాజకీయ పార్టీ అనేది వస్తే అది బీజేపీకి పోటీగా ఉంటే నాకేమీ ఇది లేదు. నాకే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి చాలామందికి మంచి పరిణామం వచ్చినట్లే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ పార్టీ వెనకున్నది ఎవరు? జన్జెడ్ పేరుతో ఇది బాగా ప్రచారం అవుతుంది. దీన్ని ట్విట్టర్లో బ్యాన్ చేశారు. ఇన్స్టాలో ఇప్పుడు ఇది 1,40,00,000 43,00,000 ఫాలోవర్స్ అయితే ఇప్పుడు వచ్చారు దీనికి. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. బీజేపీకి ఒక ప్రత్యామ్నాయమని. బీజేపీకి ఒక ప్రత్యామ్నాయం మంచిదే. ఒక కోపంలోనో ఒక ఆవేశంలోనో పార్టీ పుట్టడం కూడా తప్పేమీ కాదు. ఎందుకంటే మన సీజే సూర్యకాంత్ గారు ఏదో ఒక మాట అన్నారు, నిరుద్యోగ యువతని కాక్రోచ్ అని బొద్దింకిల్లా పీడిస్తున్నారని. రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్ది నిరుద్యోగాన్ని తగ్గించాల్సింది పోయి రాజకీయ పార్టీలకి దిశానిర్దేశం చేయాలి ఒక సీజే అయినప్పుడు. అంతేగాని నిరుద్యోగంలో ఉన్నటువంటి యువతని ఈ బొద్దింకిలతో పోల్చడం కూడా కరెక్ట్ కాదు. అది ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు కానీ అది కరెక్ట్ కాదు. మరి ఆ విధంగా వచ్చినటువంటిది సీజేపీ. మరి ఈ సీజేపీ పార్టీ దీని వెనక ఉన్నటువంటి శక్తులేంటి? కాంగ్రెసు, ఆమ్ ఆద్మీ పార్టీ, పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని శక్తులు, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొన్ని శక్తులు ఇందులో ఉన్నాయి. ధ్రువరాతి లాంటి ఈ నేషనలిస్ట్, యాంటీ నేషనలిస్ట్ కూడా ఇందులో చేరారు. వీళ్ళందరికీ ఏంటంటే బీజేపీ ఓడిపోవాలి, బీజేపీని అదగం తొక్కాలే తప్ప వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దాలని ఏం లేదు. బీజేపీ అయినా సరే అవినీతి చేస్తుందా? అవినీతి చేస్తే ప్రశ్నించాలి. ఇప్పుడు సీజేపీ అనే పార్టీ రావడం వల్ల నిజంగా ఇప్పుడు బీజేపీ లాంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి భయం వస్తే మాట రావచ్చు, భయం కలిగితే కలగొచ్చేమో. కానీ రేపొద్దున్న ఆవేశంలో పుట్టేటటువంటి ఈ పార్టీలో చేరినటువంటి ఈ యాంటీ నేషనలిస్టుల తర్వాత ఏం చేస్తారు? పార్టీని మధ్యలోనైనా వదిలేస్తారు, లేదా వాళ్ళ స్వార్థం కోసమైనా పార్టీని ముందుకు తీసుకెళ్తారు. ఆ తర్వాత ఈ పార్టీని నమ్ముకున్నటువంటి చాలామంది ఏమవుతారు? ఈ పార్టీని నమ్ముకున్నటువంటి వారు నట్టేట మునుగుతారు. కాబట్టి ప్రతి పార్టీ, ఏ పార్టీ అయినా సరే ఒక సిద్ధాంతం మీద ఏర్పడాలి, ఒక సిద్ధాంతం మీద పుట్టుకు రావాలి. ఇప్పుడు ఈ సిద్ధాంతం ఏంటో తెలుసా? సీజేపీకి కేవలం కాంగ్రెస్ సిద్ధాంతం, కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతం, కేవలం హిందూ ఇది యాంటీ నేషనలిస్ట్ సిద్ధాంతం, కేవలం హిందూ వ్యతిరేకం. ఏ దేశమైనా సరే ఆ దేశానికి ఒక సంస్కృతి ఉంటుంది. దానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఏ పార్టీ కూడా నిలబడదు. నేను ఇప్పుడు ఈ సీజేపీ, ఈ కాక్రోచ్ జనతా పార్టీకి చెందినటువంటి స్థాపించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అభిజిత్ దీప్కే కావచ్చు, అలాగే మరికొంతమంది కావచ్చు, వీళ్ళందరూ మీ పక్కనే ఈ పనికిరాని శక్తుల్ని మీరు చేర్చుకోకండి. ఈ పనికిరాని శక్తులు చేరినంత వరకు కూడా మీకు అసలైనటువంటి నిజాలేంటో తెలియవు. ఆ నిజాలు తెలిసేలోగా మీరు మొత్తం కొలాప్స్ అయిపోతారు. మీ యొక్క స్వార్థాన్ని, మీ యొక్క పేరుని, మీ యొక్క ఓటు బ్యాంకుని స్వార్థ రాజకీయాలు ఉపయోగించుకుంటాయి. వాళ్ళు లేకుండా ఒక సిపిఎం కావచ్చు, ఒక సిపిఐ కావచ్చు, ఒక కాంగ్రెస్ కావచ్చు, ఒక ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ఒక టీఎంసీ పార్టీ కావచ్చు, ఈ పార్టీలు వేటిని రానివ్వకండి. చివరికి ధ్రువరాతి లాంటి చెత్త పురుగుని, చీడ పురుగుని కూడా చేరనివ్వకండి. నిజంగా మీరు ఈ దేశానికి ఏదైనా సేవ చెయ్యాలి అని మీరు అనుకుంటే బీజేపీకి కేవలం వ్యతిరేకంగా మాత్రం దయచేసి మీరు ఏ పార్టీని స్థాపించకండి. బీజేపీకి వ్యతిరేకమో లేకపోతే ఇంకొకరికి వ్యతిరేకంగా మీరు రాకండి. ఈ దేశంలో ఏదైనా చెయ్యాలనుకుంటే, నిజంగా చేయాలని మనసుంటే ఆ విధానంగా రండి. కానీ మీరంటూ ఒక సొంతంగా సిద్ధాంతాలు ఏర్పరచుకోండి. కానీ మీరు ఏ రోజైతే ఈ యాంటీ నేషనలిస్ట్ పార్టీతో చేరుతారో ఆ రోజే మీ యొక్క గొయ్యిని మీరు తవ్వుకున్నట్లు. మిమ్మల్ని నమ్మిన వాళ్ళు కూడా నట్టేట మునిగిపోతారు. ఇప్పుడు కొంతమంది ముస్లిమ్స్ కూడా ఈ యొక్క పార్టీకి రాజకీయ హోదా కల్పించాలని చాలామంది డిమాండ్లు చేస్తున్నారు. ఇక్కడే అర్థమవుతుంది. చాలామంది ఫాలోవర్స్ కూడా బయట దేశాలు, విదేశీ శక్తులు ఇందులో చేరుతున్నాయి. దీని వెనక నేను ఏదో చేసేసి పార్టీని నాశనం చేయాలనో, లేకపోతే ఈ పార్టీని ఎలాగైనా సరే రానివ్వకుండా చేయాలని, లేకపోతే ఒక 10 మందిలోనైనా నెగిటివ్ కల్పించాలని నా ఇది ఉద్దేశం కాదు. కానీ ఏ రోజైతే మీ సిద్ధాంతాలు కాకుండా ఇతర పార్టీల సిద్ధాంతాలు మీలో చేరుతాయో ఆ రోజే మీరు వినాశనాన్ని కోరుకున్నట్లు, మీ వినాశనాన్ని పక్కన పెట్టుకున్నట్లు. ఒకవేళ నిజంగా మీకు ప్రజలు, అలాగే జన్జెడ్ యువత మీకు ఒక మంచి సపోర్ట్గా ఉన్నది అని మీరు భావిస్తే, వాళ్ళని నిజంగా మీరు ఈ నిరుద్యోగం నుంచి బయటపడేయాలనుకుంటే, ఒక కొత్త శక్తిగా ఎదగాలి అనుకుంటే, ఈ పనికిరాని పనికిమాలిన ఏ రాజకీయ పార్టీని మీ దగ్గరికి రానివ్వకండి.
కానీ ఇప్పటికే మీరు కలుషితంలో కలిసిపోతున్నారు. పెట్టిన 4 రోజులు కూడా కాలేదు. అప్పుడే చాలామంది కలుషితం గాళ్ళు కలిసిపోయారు మీలో. వాళ్ళని ఇప్పటి నుంచైనా బయటికి తరిమేసే ప్రయత్నాలు చేయండి. లేకపోతే మరొక యాంటీ నేషనలిస్ట్ పార్టీగానే మిగిలిపోతుంది.